200 దాటిపోవచ్చు. అది మమతకైనా బీజేపీకైనా. నెక్ టు నెక్ లాంటివి ఉండవు. ఎందుకు అంటే బేసిక్ గా ఇది సార్ మీరు చెప్పిన మాట మన ఎగ్జిట్ పోల్ తర్వాత రోజు పెట్టిన డిబేట్ ఇది. ఎగ్జాక్ట్ గా కొడితే 200 కొట్టేస్తున్నారు మీరు అన్నట్టుగానే 206 సీట్లు. అంటే ఏంటి సార్ మీ గెస్ ఏంటి అసలు? ఫస్ట్ ఎందుకు అలా చెప్పారు ఆ రోజు? ప్రభుత్వానికి అనుకూలమైన వ్యతిరేకమైన బెంగాల్లో నేను అబ్జర్వ్ చేసింది దశాబ్దాల తరబడి అటో ఇటో ఉంటుంది తప్పించి నెక్ టు నెక్ అనేది ఉండదు. ఇది నేను అబ్జర్వ్ చేసిన ఫినామినా. ఇన్ని దశాబ్దాలుగా మనం చేస్తున్న జర్నలిజం 3 దశాబ్దాల్లో నేను గమనించినటువంటి రాజకీయాల్లో బెంగాల్లో కమ్యూనిస్టులు కొట్టిన రోజున మమతా బెనర్జీకి అదే స్థాయిలో మద్దతు ఇచ్చారు. ఏకంగా 225 ఏమో వచ్చినాయి అప్పుడు కాంగ్రెస్కి ఆమెకి కలిపి. ఆ తర్వాత రెండోసారి గెలిచినా ఆ స్థాయిలోనే ఇచ్చారు, మూడోసారి గెలిచినా ఆ స్థాయిలోనే ఇచ్చారు. వన్ సైడెడ్ విక్టరీ ఉంటుంది కానీ బెంగాల్లో అట్లా నెక్ టు నెక్ లాంటి సిచ్యువేషన్ ఉండదు. మనకేమైపోయిందంటే ఈ సర్వే సంస్థలు మొహమాటానికి పోతున్నాయి, తెలిసినా కూడా చెప్పడానికి భయపడుతున్నాయి, లేదా తెలియకపోయినా ఉండాలి రెండిట్లలో. ఆ మొహమాటానికి పోయి నెక్ టు నెక్ ఇస్తున్నారు అన్నమాట వీళ్ళు. తెలిస్తే చెప్పేస్తారు, అది వాళ్ళకే క్లైమ్ అవుతుంది కదా అంతే. కానీ ఇక్కడ ఏమవుతున్నదంటే సరిగ్గా అవగాహన లేకపోవడం లేదా పైపైన సర్వేలు చేస్తున్నారు. అక్కడ సింపుల్ మమతా బెనర్జీ వ్యతిరేకం. క్రిందటిసారి మమతా బెనర్జీకి క్రిందటిసారే ఒక